కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం బలహీనంగా ఉండటం, కూటమిలో ప్రధాన పార్టీ అయిన బీజేపీకి తగినంత బలం లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్తో సహా అనేక రాష్ట్రాలు తమ డిమాండ్లను బలంగా కేంద్రం ముందు ఉంచుతున్నాయి. ఇంతకుముందు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డ రాష్ట్రాలు తమ గొంతులను పెంచాయి. ఆంధ్రప్రదేశ్కు ఈ సమయంలో అపురూపమైన అవకాశం వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో కూడా బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్కు, బీహార్కు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మిగతా రాష్ట్రాలు ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రత్యేకంగా నిధులు అడుగుతోంది. ఛత్తీస్గఢ్ కూడా నయా రాయపూర్ను రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేయడానికి ఉదారంగా నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. అక్కడి ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు 2014-19 సంవత్సరాల మధ్య అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా డిమాండ్ను గాలికి వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధం అయిపోయారు. కేంద్రం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరికదా, ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇవ్వలేదు. 2024 తర్వాత కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉనికి పూర్తిగా టీడీపీ మీద ఆధారపడి ఉన్నందున ఈసారి రాష్ట్రానికి ఉదారంగా ప్రత్యేక ప్యాకేజీ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే మోడీ, అమిత్ షా జోడీ ఎప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎవరికీ తెలియదు. తెలుగువారి కోడలైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్తగారి రాష్ట్రం మీద ఏదో కోపం ఉన్నట్లుంది. ఆమె ఎప్పుడూ ఉదారంగా వ్యవహరించలేదు. బడ్జెట్ ముందు రాష్ట్రాలతో జరిగిన సమాలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ, వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా సహాయం డిమాండ్ చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, పోలవరం కోసం నిధులను సంపాదించడం మీదనే దృష్టి పెట్టింది. మిగిలిన విషయాలు గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తున్నది. పాచి లడ్లు స్థానంలో తాజా లడ్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశాలు ఏమీ కనిపించడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ పరిస్థితికి ఏ విధంగా స్పందిస్తారో తెలియదు. అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద 76,000 కోట్లు రావాల్సి ఉన్నది. ఆ సహాయం కేంద్రం ఇవ్వటం లేదని ఒక నిపుణుల బృందం లాంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి నిగ్గు తేల్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మౌనంగా ఉంటున్నారా? మౌనంగానే ఉంటారా? నోరు మెదపకుండా అధికారంలో కొనసాగుతారో చూడాలి. కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోవడానికి 2 ఆర్థిక సంవత్సరాల్లో కనీసం 24,000 కోట్ల కేంద్ర సహాయం చేయాలని కోరుతోంది. తమ రాష్ట్రంలో పేరుకుపోయిన వరి నిల్వలను ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఛత్తీస్గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి ఉన్నందున ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల బోటాను 41% నుంచి 50%కి పెంచాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయి. హర్యానా ప్రభుత్వం దేశ రాజధాని ప్రాంతమైన ఎన్సీఆర్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేంద్రాన్ని కోరుతోంది. ప్రస్తుత హర్యానాలో ఉన్న బీజేపీ పరిస్థితి, అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి రాజకీయంగా పెద్ద సానుకూలంగా లేదు. అందువల్ల 2024 అక్టోబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నది. అందువల్ల హర్యానాకి కేంద్రం ఉదారంగా నిధులు ఇవ్వవచ్చునని పరిశీలకులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా కాదు. చంద్రబాబు ఏది గట్టిగా డిమాండ్ చేయడు, అలా అని ఏది చెడకుండా ఉండడు. ప్రజల్లో తన పేరు పలచనబడకుండా మేనేజ్ చేయటానికి అవసరమైన మీడియా మద్దతు ఉంది కాబట్టి ఆయన ఏం చేసినా చెల్లుబాటు అయిపోతూ ఉంది. ప్రజలను, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కూడా ఆయన తన పలుకుబడి తగ్గకుండా చూసుకుంటారు. ఈ సంక్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ ఏమైనా నిర్మాణాత్మక పాత్ర వహించగలడా లేదా అన్న విషయాన్ని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.